ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పనులలోకెల్లా దేవుని పని అత్యంత ఆనందాన్ని కలిగించేది, దాంతోపాటు అత్యంత ప్రమాదకరమైనది కూడా. అది ఎంత ప్రమాదము అన్నది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచే కాదు కానీ ఎప్పటి నుండో దేవుని పని అనేది కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే దేవుడితో పెట్టుకున్న వాడిని ఎవడినైనా సరే దుష్టుడు అనేవాడు విడిచిపెట్టడు. మనకు తెలుసు. ఎంతో మంది భక్తులను దేవుడు తన పని మీద ఈ లోకానికి పంపించాడు. తన పని మీద ఆ పని పూర్తి చేయడానికి వాళ్ళు తమ జీవితాలను ఫణంగా పెట్టారు, త్యాగం చేశారు. ఒక దేవుని పని నిమిత్తం అంత అవసరమా అంటే అవసరము అనే సంగతి వాళ్ళ బ్రతుకులు మనకు తెలియజేస్తాయి. ఇందాక కారులో వస్తుంటే రవి ఒక మాట చెప్పాడు. ఇంటి దగ్గర మీటింగులు పెట్టించినప్పుడు తన కష్టార్జితంతో వాళ్ళ బంధువులందరూ అన్న మాట ఏమిటంటే, ఇంత అవసరమా, ఇంత ఖర్చుతో ఉన్న డబ్బులన్నీ ఇలా తగలేసేయటం ఇది అసలు మంచిదేనా? వాడికి ఇంకా పెళ్లి లేదు, సొంత ఇల్లు లేదు, ఏమీ లేదు, అసలు ఉన్న డబ్బంతా ఇలా పాడు చేసేస్తే ఎలా? చూసారా, దేవుడి పని అనేటప్పటికీ దాన్ని నిర్వర్తించటం ఎంతో కష్టంతో కూడుకున్నది, అంతేకాక ప్రమాదంతో కూడుకున్నది. వాటన్నిటినీ సహిస్తూ భరిస్తూ కొంతమంది దేవుని పనిని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కొందరు బ్యాలెన్స్ అవుట్ అయి అనగా నడిపించలేక వదిలేస్తుంటారు ఇక దేవుని పనిని. నువ్వలా వదిలేసేయటమే దుష్టుడికి కావాలి. నువ్వలా వదిలేయటమే, దేవుడు పనిని విడిచిపెట్టి పారిపోవడమే వాడికి కావాల్సింది. మనం చేస్తున్న పనిలో మనకు సంతోషం లేదు, బాధలే ఎక్కువైపోండి, చెయ్యి ఉద్యోగం మానేయాలనుకుంటున్నాను. ఏంటండి, కష్టము తప్పట్లేదు, మాట తిట్టు తప్పట్లేదు, మాట పడటము తప్పట్లేదు, పని చెయ్యక తప్పట్లేదు. ఎందుకు వచ్చిన శ్రమ, మాకు ఇది మానేసి ఇంకో ఉద్యోగం చూసుకుంటానంటూ ఉంటారు. అలాగే దేవుడు పనిలో కూడా కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇవన్నీ వచ్చినప్పుడు మనిషి అసహనానికి గురవుతాడు. ఏంటి నాకు ఈ కర్మ అనిపిస్తుంది. దానికి ఉదాహరణే మనం చూసిన ఎవరు 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 ప్రవక్తల్లో మోషే. మోషే ఇజ్రాయేలీల ప్రవర్తనతో విసిగి వేసారిపోయి, ఎందుకు వచ్చిన కర్మ నా నెత్తిన పెట్టావు నువ్వు ఇది పట్టుకొచ్చి, నేనేమన్నా వీళ్ళని కన్నానా, నాకెందుకు వచ్చిన బాధ ఇదంతా, నా ఒక్కడి వల్ల ఇది అవ్వట్లేదు అని దేవుడి ముందు వాపోవడం మనం చూసాం. ప్రవక్తగా మోషే ఎంతో నిబద్ధతతో దేవుడు పని పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవునిచే ప్రేరేపించబడి ఆత్మపూర్ణుడై బయలుదేరిన మోషే కూడా నలిగిపోయాడు ఆ ప్రజల ప్రవర్తనకు. ఇక ఈ పని చేయడం నా వల్ల కాదు అనే దశకు దుష్టుడు మనం తీసుకెళ్లిపోతాడు. అది అసలు విషయం. కాబట్టి వస్తున్న ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను, అవమానాన్ని, వీటన్నిటినీ ఓర్పుగా, సహనముతో, ఎంతో జాగ్రత్తగా భరిస్తూ దేవుని పనిని ముందుకలా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. అలా తీసుకువెళ్ళిన వాళ్లే ప్రవక్తలు. అందుకు దేవుడు పనిలో నీకొస్తున్న కష్టాలకు గాని, బాధలను గాని, అవమానాలను గాని వాళ్లను చూస్తూ, వాళ్ళ గురించి చదువుకుంటూ, వాళ్ళ నుంచి నేర్చుకుంటూ నీ పనిని నువ్వు కొనసాగించు అంటున్నాడు. అదే 5వ అధ్యాయం 10వ వచనంలో యాకోబు మాట్లాడుతున్న మాట. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధ మొదలు పెట్టావా? ప్రభువు నామము కొరకు నిలబడాలి అనుకుంటున్నావా? ప్రభువు నామాన్ని ప్రకటించాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు అయిపోయావని అర్థం. ఎందుకో తెలుసా? శ్రమలు నిన్ను చుట్టూ ముడతాయి. శ్రమలు ఏమొచ్చేసి గాడుగు గుడి శ్రమలు. మనకేం శ్రమలు వస్తున్నాయంటే, మనకేం శ్రమలు ఉన్నాయనుకుంటాం మనం. దేవుని పని నిమిత్తం నిలబడితే, రాజ్య సువార్తను పట్టుకుని నిలబడితే శ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ
శ్రమానుభవమునకు, శ్రమలో పడిన బాధలు, దాని వలన వచ్చిన అనుభవాలు, వారు అనుభవించిన శ్రమలు, వీటన్నిటినీ చూసి నువ్వు వాటిని ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. శ్రమానుభవములను ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకు మాదిరి. నువ్వు చేస్తున్న పనిలో నీకు శ్రమలు వస్తే ప్రవక్తను చూడు అన్నాడు. సహనం నశించిపోయే స్థితి వచ్చిందా, ప్రవక్తను చూడు. వాళ్ళను మాదిరిగా పెట్టుకో. ఎందుకో తెలుసా, నువ్వు చేస్తున్నది, మనం చేస్తున్నది మన ఇంట్లో పని కాదు, మన ఒంట్లో పని కాదు, మన కంపెనీలో పని కాదు, దేవుడి పని. అది కంపెనీ పని అయితే ఆడు తూ అని మొహం మీద ఉమ్మేసిన, ఎందుకురా నీ మొఖం దరిద్రపు మొఖం, నీ మొహం తగలబెట్ట అన్నాడు. ఎంత తిట్టినా బాబా అని చక్కగా మళ్ళీ గౌరవంగా పిలిచి నోరు మూసుకుని పని చేసుకుంటూ వెళుతుంటాం. అదే దేవుడు పని దగ్గరకు వచ్చేటప్పటికి అసహనం వచ్చేస్తుంది మనకు, కొన్నిసార్లు భరించలేని పరిస్థితుల్లో. అప్పుడు ప్రవక్తను చూడు అంటున్నాడు. శ్రమానుభవమునకును ఓపికకును మాదిరి. దేవునిచే ప్రవక్తగా చెప్పబడిన అబ్రహాము ఎంత సహనం చూపించాడండి. 86 ఏళ్ళు. మనకైతే ఇందాక ఎవరో చెప్పారు, పెళ్ళై సంవత్సరం అయ్యేటప్పటికి, పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లలు పుట్టలేదు, ఇంకా గర్భవతి కాలేదు భార్య, డాక్టర్ దగ్గర నువ్వు పరిగెడతాం ముందు. 86 ఏళ్ళు ఎంత సహించాడు ఆలోచించండి. అబ్రహాము నీ కొడుకును వదిలేవయ్యా అన్నాడు. ఎంత ఓపిక కావాలి. ఆ టైంలో ఎవరు వదిలేస్తామండి మనం? దేవుడా కొడుకా, దేవుడా కొడుకా అంట. దేని కోటేస్తాం మనం? కొడుకే ఓటు. వాడిని వదిలేసి అన్నాడు అంతే. తీసుకెళ్ళి వదిలేసాడు. ఏం చేస్తాడు? ఎంత సహించాడు మహానుభావుడు దేవుని కొరకు. ఎందుకు? తన వలన జరగవలసిన పనుంది భవిష్యత్తులో. ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడుతుంది. ఇష్మాయేలు వలన అయింది నీ సంతానం అనబడదు. నీ సంతానానికి భవిష్యత్తులో చాలా పెద్ద పనుందయ్యా. నీ సంతానం నుంచి రాబోయేవాడే ప్రపంచ మానవాళిని పాపం నుండి విడిపించగల సమర్థుడు. నువ్వు అవన్నీ తెలుసుకుని, అవన్నీ ఆలోచించి, ఒకవేళ నువ్వు ఆలోచించలేకపోయినా నేను ఎందుకు చెబుతున్నానో అని ఆలోచించి నీ కన్న కొడుకుని సైతము నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం ఉన్నది. దేవుడా కొడుకా? ఏం చేస్తామండి? దేవుడా కొడుకా? కొడుక్కే మా ఓటు అంటాం, కానీ దేవుడికి ఓటేశాడు అబ్రహాము. విడిచిపెట్టేశాడు కొడుకుని. అంటే మరి వీడు రెండో వాడు, వీడి మీద కూడా అబ్రహాముకి ఇక నమ్మకం పోయిందండి. ఎందుకంటే వీడు పుట్టింది కూడా దేవుడి పని నిమిత్తమే తప్పించి నాకేదో సంతోషాన్ని ఇవ్వడానికి కాదని ఫిక్స్ అయిపోయాడు. అందుకే రెండోసారి నీ కొడుకుని బలివ్వయ్యా అనేటప్పటికీ మనసులో ఎంత బాధలు చిత్రం. అదే మనమైతే ఏం చేస్తామండి? తిట్టేస్తామంతే పట్టుకుని దేవుణ్ణి. ఇంకా నోరు అసలు ఇంకా అడ్డు వదుకుండదు ఆ నోటికి. అవునా? నా కొడుకుని నువ్వు బలి అడిగితే ఎంతమంది లేరు లోకంలో అంటాం వెంటనే. అంటే మనలాంటి పిల్లలు కాదు వాళ్ళు, మన కొడుకు లాంటి కొడుకులు కాదు వాళ్ళు. లోకంలో ఎంతమంది లేరు? ఈడి బలే కావాలా? కొన్ని గొర్రెలు ఇస్తాను తీసుకో, నాకున్న గొర్రెలను తీసేసుకో, నాకున్న ఎడ్లను తీసేసుకో, లేకపోతే నా దాసీల పిల్లలందరూ నీకు బలి ఇచ్చేస్తాను, లేకపోతే నేనన్నా కొన్ని బలి అయిపోమంటావా? అయిపోతాను. కానీ నా కొడుకు ఎంత ఓపిక పట్టాడండి. ఓపికకును శ్రమానుభవమునకును మాదిరి. ఎగ్జాంపుల్, నువ్వు ఉదాహరణగా భక్తులను చూడంటున్నాడు. భక్తులను చూడు. ఎందుకంటే ఇంత తేలిక, ఇంత ఇలా కూర్చుని ఇలా నిలబడి చెప్పేస్తున్నంత తేలిక కాదండి క్రైస్తవ్యం. ఆ కాలంలో దేవుడితో నడిచిన భక్తుల జీవితాలు. అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడంతటి వాడినే అగ్ని పరీక్ష. ఒక రకంగా మనం చెప్పాలంటే అగ్ని పరీక్ష కదండి అది. ఒకవేళ అంతకు మించిన పరీక్ష ఇంకా ఏమైనా ఉంటే ఆ పరీక్ష దేవుడు అబ్రహాముకు పెట్టింది. పుత్ర పరీక్ష, కడుపు కోత, గుండె కోత, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆ మాటలు మనం అసలు
అబ్రహాము పరిస్థితిని మనం వర్ణించలేమండి. కానీ సహించాడు. దేవుని కొరకు, పరలోకం కొరకు శ్రమపడ్డాడు. మానసిక వేదనను అనుభవించాడు. తన బ్రతుకునే ఒక సువార్తగా, బ్రతుకుని దేవునికి లోబరచడం ఎలా అనే సువార్తను తన జీవితం ద్వారా లోకానికి చాటిన వాడే అబ్రహాము. ఇకపోతే మోషే ఉన్నాడు. దేవుని మాటను గెలిపించడానికి, దేవుడు తనకప్పగించిన పనిని పూర్తి చేయడానికి ఒక పక్కన దేవుడి చేత ఎన్నో తిట్లు తింటూ, మనుషులందరి చేత ఎన్నో అవమానాలు, బాధలు, వీటన్నిటినీ తింటూ, వాళ్ళ కొరకు, వాళ్ళని కాపాడడం కొరకు నరకానికైనా సరే వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయిన వాడే మోషే. నేను రాను, నువ్వు రాసిన నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచేసేయి అన్నాడు. అంటే నరకానికి రాజా పోరా అన్నాడు అనుకోండి. దేవుడు ఏంటి పరిస్థితి? దేవుణ్ణే బ్లాక్మెయిలింగ్. అంతటి భక్తిని వాళ్ళు కనబరిచారు. అంటే దేవుడు తనకు అప్పగించిన పనిని, తనకు అప్పగించిన మందను కాయడానికి, వాళ్ళని కాపాడడానికి, దేవుడి ఉగ్రతను వారి పై నుండి తప్పించడానికి తన జీవితాన్ని, తన భవిష్యత్తును, తన సుఖాన్ని, పరలోకం అంటే దేవుడి దగ్గర ఆనందకరమైన జీవితమే కదా, దాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడిపోయిన మహానాయకుడు, ప్రవక్తే మోషే. నీకు ఏదైనా కష్టం వచ్చిందా? ఒక్కసారి వాళ్ళను చూడంటాడు. శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా నువ్వు వాళ్ళని పెట్టుకోవటన్నాడు. క్రైస్తవులకు చెబుతున్న మాట అండి. మనకు వీటన్నిటి మీద మన భక్తి జీవితం నిర్మితం కావాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, బాగుంది. ఆయన పట్ల విశ్వాసం ఉంది, బాగుంది. కానీ ఆయన కొరకు చేయవలసిన దాంట్లో, చేయవలసిన పని నిమిత్తం మనల్ని మనం బలపరుచుకోవటానికి, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు మనల్ని మనం సరిపెట్టుకోవడానికి, బలపరుచుకోవడానికి, నచ్చ చెప్పుకోవడానికి, వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవడానికి, ఇవన్నీ మనకు మార్గదర్శకాలు కావాలి అంటున్నాడు. ఇకపోతే పోయిన వారం మనం చూసిన ఒక ఆవేశపరుడైన ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్తే ఏలియా. మొదటి రాజుల మొదటి గ్రంథం 17 కదా మనం చూసాం. రాజులను సహితము హెచ్చరించిన వాళ్ళు ప్రవక్తలండి. రాజుకు ఒక హెచ్చరిక ఇవ్వటము అంటే తన చావును తాను కొనితీర్చుకోవడం. ఎవరికైనా సరే, అందులో ప్రవక్తలని లేదు, మామూలు మనుషులని లేదు. అనగా దేవుడి మాటను చెప్పడానికి ఆనాటి ప్రవక్తలు తెగించిన విధానం, అది మనం చదివినప్పుడు ఆశ్చర్యం, భయం అనిపిస్తుంది. దేవుడి మాటను చెప్పడానికి తెగించిన విధానం, తెగించారు, వాళ్ళు ప్రాణాలకు తెగించారు. అదే చేస్తున్నాడు ఎవరు? ఏలియా. అంతటి గిలాదు కాపరస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏలియా ఆహాబునందుకు వచ్చి, రాజు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను రాజుతోటి. అంటే దేశం ఏమైపోతుంది? కరువు, క్షామము, తినడానికి తిండి ఉండదు, పంటలు పండవు, గడ్డి కూడా మొలవదు కనీసం, దూడలు, పశువులు, సంపద, ఇదంతా ఏమైపోతాయి అసలు? మంచైనను వర్షమైనను పడదని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నువ్వెచ్చటి తూర్పునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. ఎందుకో తెలుసా? సర్రం తీశాడు కత్తి. ఎవరో? రాజు. ఎంత శాపం పెట్టావు ఏలియా అంటే. రాజ్యాన్ని ఏం చేశాడండి? అతలాకుతలం చేసాడు ఒక్క మాటతోటి. ఆ వాగు నీరు నువ్వు త్రాగుతావు, అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఒక వాగు దగ్గర నివాసం అట్టండి.
వాగు దగ్గర నివాసం. వాగంటే నది కాదండి, వాగు. వాగంటే ఏమిటి? వాగంటే ఏంటండి? పైన నీరు ఎప్పుడు వస్తుంది? వర్షం పైన పడితేనే నీకు ఇక్కడ నీరు వస్తుంది. పైన వర్షం లేకపోతే నీకు ఇక్కడ నీరు ఉండదు. దాన్ని వాగు అంటారండి. వాగు వేగంగా వచ్చి అలా వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళి వాగు దగ్గర దాక్కో అన్నాడట. ఏముంటుందండి వాగు దగ్గర? నువ్వు వెళ్ళి ఎడారిలో ఉండను అనుకుంటున్నాను. ప్రభువా ఏంటన్నా బొత్తిగా ఎడారిలో ఎలా ఉండమంటారు? అక్కడ నీళ్లు లేవు, ఎక్కడ ఉండరు? నేను గుడారం చెట్టు కింద పడుకున్నా, దోమలు, పురుగులు, పాములు, అవునా, విష జంతువులు, క్రూర జంతువులు ఇవన్నీ ఉంటాయి కదా. మనమా ఏసీ రూముల్లో అలవాటు అయ్యే మనకి. ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు, అవునా. వాగు దగ్గర ఏం ఫెసిలిటీస్ ఉంటాయండి? వసతి ఉంటుందా అసలు? శీతాకాలం చలి, శీతాకాలం అయితే చలి. కొన్ని వేసవకాలం ఏ చెట్టు కింద పడుకుంటాం. శీతాకాలం పరిస్థితి ఏంటి? వెళ్ళాడండి. మరి ఫుడ్ వంట చేసుకోవడం రాదు ప్రభా నాకు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ కాకోలములు, ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు. ఏమంటే కాకి ఎంత పట్టుకొస్తుంది ఏంటి? ఒక అరకిలో మటన్ తీసుకొస్తుందా? కాకి ఎంత తీసుకొస్తుందండి? ఒక మొక్క తగిలించుకుంటుంది అలా ముక్కుకి. ఇంకొక కాకి ఒక మాంసం మొక్క, ఓ రొట్టె ముక్క. పొద్దున్న సాయంత్రం ఇదండి ఆ మహాభక్తుడి భోజనం. ఎంత దారుణం ఆలోచించండి, ఎంత బాధాకరం. కొంతకాలం అయిన తర్వాత చెప్పించాడు కదా, మరి పైన వర్షాలు పడట్లేదు, కింద నీరు ఆగిపోయింది, ఆ వాగు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఎంత దయనీయమైన జీవితాన్ని దేవుని కొరకు ఏలియా గడుపుతున్నాడో ఒకసారి ఆలోచించండి. అహాబు పరిస్థితి బాలేదు, తప్పు చేస్తున్నాడు. అతనికి హెచ్చరిక ఇవ్వాలి. అతనికి హెచ్చరికనిస్తే ఇతనికే ప్రమాదం, అయినప్పటికీ ఇచ్చాడు. దాని వలన కలిగే ప్రభావాన్ని, శిక్షను అనుభవిస్తున్నాడు ఈ రోజున ఏలియా. ఇది చదివినప్పుడు అండి నాకు మధ్యాహ్నం సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం 2-3 ఏళ్ల క్రితం విషయం, 3 ఏళ్ల క్రితం విషయం. ఇంటి దగ్గర ఏముంటుంది, బ్యాచిలర్స్ ఏముంటుంది కదండి. సాయంత్రం 4 గంటలకి 5 గంటలకు తింటాక హోటల్కి వెళ్ళి ఏమన్నా తిందామంటే, ఏదైనా టిఫిన్ చేద్దామంటే గ్యాస్. వాళ్ళు పులిసిపోయిన దాంట్లో ఇడ్లీలు, పులిసిపోయిన పిండితో దోశలు వేసి, మరి ఏ పకోడీ అన్నా తిందామంటే ప్రాబ్లమ్స్. ఒకరోజు తినగలం, కాకము నేను అదంతా పైకి. ఏమి తినడానికి లేక, ఏది పడితే అది తినలేక హోటల్ వరకు నేను నడుచుకుంటూ వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటే కళ్ళ నీళ్ళు వచ్చేసాడు నాకు. భయంకరమైన ఆకలేసేస్తుంది. ఒక పక్కన షుగర్ పేషెంట్, తినాలనిపిస్తుంది ఏదోటి, కానీ ఏది పడితే తినకూడదు. నేను తినాలనుకున్నది ఏదీ లేదు, తినకూడనివి మాత్రం అని ఉండండి. కళ్ళ నీళ్ళు వచ్చేసి ఏంటి నాకు ఈ కర్మ అనుకున్నాను. అప్పుడు లోపలికి వచ్చి మళ్ళీ ఏం తినలేదు, వచ్చేసి అలా కూర్చోండి. వచ్చి బైబిల్ తీసేటప్పటికి ఇది కనపడిందండి. ఒక మహాప్రవక్త దేవుని వాక్యాన్ని, దేవునితో మాట్లాడగలిగేంతటి సత్సంబంధం కలిగిన ఒక మహాభక్తుడికే దేవుని మాటను నెరవేర్చడంలో పడిన ఇబ్బందిని చూసి అసలు నాకు ఇది ఎంత అనుకున్నాను నేను. ఎందుకంటే అన్ని ఉండి అంగడి అల్లుడి నోటి, ఇది అంటారు చూసారా, అల్లుడి నోట్లో దరిద్రం అన్నట్టు. ఏంటి నాకు ఈ కర్మ, నాకు ఒక మొత్తం నాకు అవసరానికి నాకు పెట్టేవాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంకెందుకు నాకు ఇది ఈ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం ఇవన్నీ దరిద్రము అనుకున్నాను అన్నమాట. ఇంకెందుకు నెత్తిన ఎక్కడానిక. ఇది చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి.
సో వీటన్నిటికీ నేను క్రమంగా అలవాటు పడటం నేర్చుకున్నాను. నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి, నెమ్మదిగా అలవాటు పడ్డాను అన్నింటికి. మహాభక్తుడు, దేవుని తరపున ప్రాణాలకు తెగించిన వాడు, ఆఫ్టర్ ఆల్ ఒక కాకి, ఒక రొట్టె ముక్క, ఇంకోటి మాంసం ముక్క తీసుకొస్తే దానితో తన జీవితాన్ని గడుపుతున్నాడు అంటే దేవుని మాటను నెరవేర్చడానికి ఆ మహానుభావుడు పడుతున్న శ్రమానుభవము నాకెంతో ధైర్యం ఇచ్చిందండి అప్పట్లో. అందుకే రాయించాడు దేవుడు ఇవన్నీ. ఎందుకనుకుంటున్నారు? ఒక్కొక్క పరిస్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు అంటే మనం బలహీనపడిపోయే సందర్భాలు, మనం భక్తి నుంచి తొలగిపోయే సందర్భాలు, లేకపోతే గుండె పగిలిపోయేంత ఏడుపు వచ్చేసే సందర్భాలు, ఇవన్నీ మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని మాటలు చదివితే అవి మనకెంతో ఓదార్పునిస్తాయి. అంటే మనకన్నా వాళ్ళు ఇంకా దయనీయమైన స్థితిలో ఉండి దేవుడు పని జరిగించారు, మనం ఈ మాత్రం ఉండి జరిగించడానికి ఏ రోగమా అనిపిస్తుంది అనమాట. కిందకి చదవండి. ఇంకా అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ చదివించాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అతడుండు. నిన్ను పోషించుటకు అతడునున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారెపతనకు పోయి పట్టణము గవనీయతకు రాగా ఒక విధవరాలు అతడు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, తాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోతుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు మా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చిన నేను. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి అనేను. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అతను ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చింది. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేంటి, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటగా నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వారిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వారిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకు కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణమును మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాన్ని తీసుకుని గదిలోనికి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడివై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుతున్నాను. 18వ అధ్యాయం చూడండి. అలా అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్లి ఆహాబును దర్శించుమని సెలవీయగా. మళ్ళీ ఎవరిని దర్శించమంటాడండి? ప్రభువా అంటే మనం, ప్రభువా ఒకసారి ఆలోచించండి, అసలు 3 సంవత్సరాలు వర్షం లేదేమో, నేను ఎక్కడ దొరికితే అక్కడ చంపేద్దామని రెడీగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను అతని దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ఆహాబు దర్శించుటకాయ ఇంకా ఏలియా హీరో కదండి. ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము, పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి అక్కడ. ఆహాబు తన గృహ నిర్వాహకుడు ఓబద్యను పిలిపించాను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తను నిర్మూలనం చేయుచుండగా
గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. యెజబెలు అనే ఒక స్త్రీని ఈ ఆహాబ్ అనేవాడు పెళ్లి చేసుకోవడం మనకు తెలుసు. ఆమె అనిరాలు, విగ్రహారాధన చేసే స్త్రీ. యెహోవా ప్రవక్తలను చంపించేయడం మొదలుపెట్టిందండి. అయితే ఈ ఓబద్యా అనే అతను భక్తుడు గనుక ఒక గుహలో 50 మంది చొప్పున 100 మందిని జాగ్రత్తగా దాచి, లోకమంతా కరువుతో అట్టుడికిపోతున్నా సరే పాపం వాళ్ళకి భోజనాలు పంపిస్తూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొస్తున్నటువంటి భక్తుడు. ఆహాబ్ అన్నాడు, దేశంలోని ఉదక ధారలు అనగా నీటి ధారలన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకోకుండా గుర్రములను, కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుకున్నటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోనమని ఓబద్యాకు ఆజ్ఞించాను. ఓబద్యా, నువ్వు వెళ్ళి గడ్డి ఎక్కడ దొరుకుతా చూడవయ్యా, చచ్చిపోయేలా ఉన్నాయి గొర్రెలు, ఈ జంతువులు, గాడిదలు అన్ని. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరు యొక్క పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళి చెరు వైపుకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఓబద్యా మార్గమును పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొన్నాను. ఏలీ ఇజ్రాయేలంటే ఓబద్యా ఇతను నెరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీదే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమన్నాను. నేను వచ్చానని చెప్పి మీ ఊడితోటి వెళ్ళాను. ఎంత డేరు చూడండి అసలు. మీ రాజుతోటి నేను వచ్చానని చెప్పి వెళ్ళు అన్నాడు. అందుకు ఓబద్యా, నేను చావవలనని నీ దాసుడునైనా నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగించమేలా? నేనేం పాపం చేశాను? నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అంటే వెతుకుతున్నారు ఏలియా కోసం. అతడు ఇచ్చట లేడనియు అతనిని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుకుని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేశారు. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చటున్నాడని చెప్పుమని నువ్వు నాకు ఆజ్ఞించుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నేను కొంచుకుని పోవును. అంతే కదా. ఏలియా ఫలానా చోట ఉన్నాడని వెళ్ళి చెప్పాడు అనుకోండి, సరే మొత్తం సైన్యం వేసుకుని వచ్చేసాడు రాజు. తీరా ఏలియా అక్కడ లేడు, దేవుని ఆత్మచి తీసుకెళ్లిపోయింది మరొక చోటుకి. అప్పుడు ఓబద్యా పరిస్థితి ఏంటి? అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియచెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగా ఆజ్ఞ ఇవ్వద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఈ యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మందిని చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించితిని. ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావేమని మనవి చేయగా ఏలియా అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడే నా యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు బయలుదేరాను. ఆహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టు వాడవు నీవే కావా అని అతనితో అడగగా, నువ్వే కదా శపించింది, నువ్వే నా ఇజ్రాయేలును శపించింది. ఇదంతా దేని గురించి చూసింది తెలుసండి? ఇంతకని దేని గురించి చూసిందంటే, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించన్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించన్నాడు. ఎప్పుడు? 3 ఏళ్ల తర్వాత. ఆహాబు అప్పటికి ఎలా ఉన్నాడు? మొత్తం ఫుల్ కాకెక్కిపోయినాడు అండి. ఎందుకంటే దేశం అంతా కరువు, అన్ని చచ్చిపోతున్నారు, ప్రజలు చచ్చిపోతున్నారు, జంతువులు చచ్చిపోతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఏలియా గారు ఎదురెళ్ళి నిలబడితే, ప్రభువా ఇంకొకసారి మీరు ఆలోచించిన పరిస్థితులు బాగోవేమో అంటా కుదరదండి. దేవుడు చెప్పిన మాటను అది నీ తల తెగి పడేదైనా సరే, మన తల తెగి పడేదైనా సరే ఆచరించడం అవసరం. ఉదాహరణ ఎవరండి? ఇంకా
ఇంకా ఇంకా అబ్రహాము. కరెక్ట్, అబ్రహాము. కుమారుడు తల తెగిపడుతుంది, దేవుని ఆజ్ఞను అక్కడ పాటించాలి. కుమారుడు ఎంత అనుకున్నాడు, ఇక్కడ ఏలియా కూడా అలాగే అనుకుంటున్నాడు. నా బతికెళ్తాను చెప్పి ఎవరు చచ్చిపోతాం మనం. చంపేస్తారా? డాడీగా సిరలు పడతాడు. చంపేస్తారా? చంపేసేయండి, ఏదో ఒక రోజున చచ్చిపోక తప్పదు, నేను అరెస్ట్ చేస్తారా? చేసేయండి. కానీ నేను చెప్పదలిచినది మాత్రం చెప్పక పాటలో ఉంటా, చూసారా అండి మనకి. దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడున్నాడు జాగ్రత్త అనే పాటలో డాడీ గారు మాట్లాడిన హెచ్చరిక మాటలు ఉంటాయండి, చాలా భయంకరంగా ఉంటాయి. ఐ డోంట్ కేర్, నన్ను అరెస్ట్ చేస్తే చేయండి అంటాడు. కారణం ఉండదు తెలుసా, దేవుడు నాకు చెప్పమన్నది నేను చెప్పి తీరాలి. అది ప్రవక్త లక్షణం, అది భక్తుడి లక్షణం. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవాడు నీవే కావాలని అతనితో అనగా అతడు, నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలును శ్రమ పెట్టేవారై ఉన్నారు. కౌంటర్ డైలాగ్ మళ్ళీని. నేను కాదురా పిచ్చోడా, దేవుడిని ఇబ్బంది పెట్టి దేవుడిని బాధ పెట్టిన నువ్వు నీ బాబు ఇంటోళ్లే ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టేవారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ నీ భార్య యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను 450 మందిని, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువ నంపిపని చెప్పాను. ఆహాబు ఇశ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందును? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా ప్రజలు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయాయి. ఇక డైరెక్ట్ ఫైట్ లోకి ఎంటర్ అయిపోయాడండి ఏలియా. ఎంతకాలం రా మీరు ఇలాగా? వీడేదో చెబుతాడు, ఎవడో ఆహాబు, వాడి భార్య ఏదో చెబుతుంది, నేను ఒకటి చెబుతున్నాను యెహోవా దేవుడని. మీరు ఎవరిని నమ్మాలో తెలుసుకోలేక సతమతమైపోతున్నారు. ఎవరు దేవుడైతే వాళ్ళని నమ్మండి. అప్పుడు జనమే మాట్లాడలేక సైలెంట్ గా అయిపోయినట్టండి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే శేషించి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు ఒక 2 ఎడ్లు ఇవ్వండి. వారు వాటిలో ఒకదానిని కోరుకుని దానిని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానని దానిని కట్టెల మీద ఉంచగలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుతాను. తర్వాత మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చెను ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా ఒకే ఒక్కడున్నాడండి. ఎంతమంది ఉన్నారండి? ఒక్కడే. అవతల ఎంతమంది ఉన్నారు? 450 ప్లస్ రాజు అనుకున్న యావత్ సైన్యం. ఒక్కడే ఏలియా. ఎంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యం చూడండి. దేవుడిని సమాజానికి చూపించడానికి, దేవుడు ఎవరన్నది ప్రపంచానికి చాటి చెప్పడానికి ఏలియా చూపిస్తున్న ధైర్య సాహసాలు, కనబరుస్తున్న సాహసం ఎలా ఉందో చూడండి. అయిపోయింది కదమ్మా అది. 25. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కాబట్టి మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవతల పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమును వద్ద ఇంకా గంతులేయటం మొదలెట్టారండి. అప్పటి వరకు కూర్చుని ప్రార్థన మోకాళ్ళేసి ప్రార్థన చేశారు. అందరూ పని జరగలేదు, ఆత్మ వచ్చింది, ఇంక గంతులేయటం మొదలెట్టారు. ఇక లేచి మధ్యాహ్నం వరకు గంతులేశారండి. మధ్యాహ్నం కాగా ఏలియా ఆడొక దేవుడు
ఏమంటే ఏలియా మాట్లాడుతున్నా వీళ్ళందరూ గంతులేస్తుంటే, ఆడొక దేవుడు, ఆడు దేవుడట, ఆడు దేవుడై ఉన్నాడు. పెద్ద పెద్ద కేకలేయండి. వాడు ఒకవేళ మెడిటేషన్ లో ధ్యానంలో ఉన్నాడేమో, వినపట్లేదేమో. దూరంగా గానీ ఒకవేళ ఉన్నాడేమో. ప్రయాణం చేసి పొద్దున్నుంచి అరుస్తున్నారు, మీ మాటలు వాడికి వినపట్లేదురా. ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. మీరు ఒకవేళ ఏదో పడుకుంటారు, ఏంటది తట్టి ఏదో మనకి సామెత ఉంటది, దున్నపోతులాగా ఆడు పడుకుని ఉన్నాడేమో. ఏమంటే దేవుడికి అసలు ఎలా వినిపిస్తుందండి? మనస్సులో తలుచుకుంటేనే దేవుడికి వినపడుతుంది. వీళ్ళు అరిచి గంతులేసి కేకలు వేసినా వినపట్లేదంటే వాడొక దేవుడు, వాడిని పూజించే మీరు. ఎలా మాట్లాడుతూ ఎలా ఉంటుందండి? అసలే కాక మీద పొద్దునుంచి కేకలు వేసి 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 ఉన్నారాళ్ళు. ఈ డైలాగులకి ఏమంటున్నాడు? వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. ఒకవేళ వాడు ధ్యానం చేస్తున్నాడేమో, ఒకవేళ దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణంలో సాఫర్ వెళ్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు ఇంకా మరిగట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారు మట్టుకు తమ తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుని చుండిరి. కొరడాలు పెట్టి కొట్టుకోవడం, కత్తులతో గిరుకోవడం, బ్లేడ్లతో కోసేసుకోవడం, చాకులతో కోసేసుకోవడం, ఇవన్నీ చేస్తే దేవుడు దిగొస్తాడన్నది వాళ్ళ భావన. వాళ్ళు అనుకుంటున్న దేవుడు దిగొస్తాడని. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటనము చేయించు వచ్చిరి గాని, అస్తమయం అంటే ఎప్పుడండి? సాయంత్రపు వేళ్ళండి. వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడైనను అసలు పట్టించుకున్నవాడు ఎవడు కూడా లేకపోయాను. అప్పుడు ఏలియా, సరిపోతే ఇంకా ఆపేయండి, జనమందరూ నా దగ్గరకు రండి అన్నాడండి. జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం, చూసారా, దేవుడు బలిపీఠాన్ని పడగొట్టేశారు వీళ్ళు. కింద పడదోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా బకెట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. కండిషన్ ఏంటి? కండిషన్ ఏమిటి? పైనుండి అగ్ని వచ్చి కాల్సిన నువ్వు నీళ్ళేసి ఇంకెక్కడ మండుతుంది? తగలబెట్టాల్సిన కట్టెల మీద నీళ్లు పోసేస్తే అగ్ని ఎలా రాజుకుంటది? అసలు నీళ్లు పోయిందన్నాడు. అదైన తర్వాత మళ్ళీ బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చి మళ్ళీ పోసేయండి అన్నాడు. రెండోసారి కూడా నీళ్లు పోస్తారండి. మళ్ళీ నీళ్లు పట్టుకొచ్చి మళ్ళీ పోయింది అన్నాడండి. 3వ మారు కూడా నీళ్లు పోస్తారు ఫుల్ గా. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారేస్తున్నాయటండి. మొత్తం నానిపోయింది. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసిననియు ఈ దినమున కనబరుచు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ప్రార్థన చేసి ఎంత చేసిన ప్రార్థన? ఎన్ని లైన్లు ఉందండి ఇది? 2 లైన్లు ఉంది, 2 వచనాలు ఉంది. ఈ 2 వచనం చదవడానికి ఎంతసేపు పట్టింది? ½ మినిట్ కూడా పట్టలేదు మనకి. జస్ట్ 1/2 నిమిషం ప్రార్థన చేశాడంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గంతులేశారు వాళ్ళు. మొత్తం దహించేశాడటండి దేవుడు. అందరూ జనులందరూ దానిని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి.
అప్పుడు ఏలియా, ఒకరినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకునేది. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. 450 మందిని నరికేశాడండి. దేవుడిని నమ్మని వాళ్ళను ఒక్కడు. కానీ వెనకెవరున్నారు? దేవుడున్నాడు. డాడీ గారిని చూసి అదే అనిపిస్తుంటుందండి. డాడీ గారు చేస్తున్న సవాళ్ళు, మాట్లాడుతున్న మాటలు, ఈ మధ్య ఆయన భయం వేసేస్తున్నాయంగా లైవ్ చూడటానికి. నరేంద్ర మోడీ, చంద్రబాబు అని ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి మీరు నిద్రపోతున్నారా, దేశంలో ఏం జరుగుతుందో కనపట్టలేదురా మీకు అంటుంటే, బాబు ఏ క్షణానికి ఏమైపోతుందో ఎవడేం చేసేస్తున్నాడు గుండెలు మనకి దడా దడా దడ చూడడానికి భయం వేస్తుంది లైవ్ చూడడానికి. ఏలియా కనపడతాడు డాడీ గారిలోనండి. ఏలియా ఆవేశం కనపడుతుంది డాడీ గారిలో. ఒక్కడు ప్రారంభించిన ఈ ఉద్యమం ప్రపంచం అంతా అలుముకుపోయింది. చూసారా ఈ రోజున? ఎక్కడ భారతదేశం, ఎక్కడ కువైట్ కదా, ఎక్కడ భారతదేశం, ఎక్కడ అబుదాబి, ఎక్కడ భారతదేశం, ఎక్కడ సింగపూర్, ఎక్కడ భారతదేశం, ఎక్కడ న్యూజిలాండ్. ప్రపంచం అంతా దావానలా వ్యాపించేసింది మొత్తం. ఒక్కడు దేవుని కొరకు నిలబడిన వాడు, ఎక్కడా పట్టు విడవని వాడు. ఎంతో మంది బోధలు తప్పని ఎంత దారుణంగా అవమానించిన నమ్మిన బోధను చేత పట్టినవాడు, పట్టు విడవని వాడు ఎక్కడా కూడా. జైశాలి పేడిస్తుందరావు గారు. ఏలియాను ప్రేరేపించిన ఆత్మ మన తండ్రి గారిని కూడా ప్రేరేపిస్తుందని అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి నాకు. ఆయన ఆవేశాన్ని చూసినప్పుడు, పట్టుదలను చూసినప్పుడు, ఆ తెగింపును చూసినప్పుడు. మహావీరుడు అంటే ఏలియా. చూస్తారు కదా ఎంతమందిని. 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు ఇంటికి పెళ్ళని చెప్పాడు. బయట జరిగిన సంగతి ఎంత వెళ్ళిపోవడం ఏమే అని మొదలెట్టాడు అనమాట. కొంతమంది భర్తలు ఆఫీసు నుంచి ఇంటికి రావటం, ఆఫీసుకి ఇల్లు దగ్గర ఇంటికి వచ్చేంత వరకు ఏం జరిగిందో మొత్తం పోసుకొచ్చాడు భార్య చెప్తారండి. అప్పుడు ఆఫీసులో ఎలా ఉండాలని ఇప్పుడు సలహా ఇస్తుంటారు. ఇక్కడి నుంచి వీడు ఇంటికి వెళ్తాడంటే పెళ్ళని చెప్పాడు. అదేం చేసిందట, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపాను. ఎంత ధైర్యం అంటే దానికి. చూసారా, స్త్రీ మాట్లాడుతుంది ఎవరితో? ఒక ప్రవక్త విషయంలో ఒక ఆడది ఎంటర్ అయిందంటే, ఒక దేవుని పని విషయంలో ఒక ఆడది ఎంటర్ అయింది. రేపు ఎందుకంటే చచ్చిపోయిన 450 మంది ఎవరికి చెందిన వాళ్ళు? యెజెబెలుకు ప్రవక్తలు, యెజెబెలు పూజించే బయలు ప్రవక్తలు వీళ్ళందరూ కూడా. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును నువ్వు చంపిన వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. చూసుకో ఏలియా అంది. ఏంటి ఏలియాని ఒంటి చేత్తో 450 మందిని నరికేసినోడు. ఒక చిన్న ప్రార్థనతో దేవుని శక్తిని ఆకాశం నుండి దింపిన ఒక మహాప్రవక్తను దేవునిచ్చే ఏర్పరచబడిన ఒక ప్రవక్తకు హెచ్చరిక పంపించిందండి. సరే అయితే అనుకున్నాడు, నీకు ఇప్పుడు టైం కాదు, నీ టైం చూసి ఇప్పుడు నేను కామ్ అవుతున్నాను అని ఏలియా ఏం చేశాడు చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడ యెహోవా. అలిసిపోయాడండి ప్రవక్త. మనుషులు పెట్టిన బాధలకు అలిసిపోయి పాపం ప్రయాణం చేత అలిసిపోయి యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ ఏం కాదు, సరిపోతుంది ఇంతవరకు, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేశాను. అతడు బదరీ వృక్షము కింద, ఎన్నో వచ్చినవమ్మా? 5వ వచనం. అతడు బదరీ వృక్షము కింద పరుని నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల గుడ్డయు కనపడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళీ పడుకున్నాడంట. ఎంత జాత కాపాడుకున్నా చూసాడా దేవుడికి కూడా. ఎక్కడో వెళ్ళిపోతే అక్కడికి ఆహారం, కాకుల ద్వారా కాకులు లేవు, డైరెక్ట్గా దేవదూతను పంపించేసాడు అక్కడికి. వాటర్ బాటిల్, కుబ్బొచ్చు రెడీగా పెట్టాడు. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, బాబు లేక నువ్వు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడటండి. అతడు అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. దేవా, నీ తరపున మాట్లాడడానికి ఒక్కడిని కూడా లేకుండా చేసేశారు వీళ్ళు. ఇక నేను ఒక్కడే ఉన్నాను, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారు. ఇదిగో వచ్చి ఇక్కడ ఉన్నాను. 13. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకుని బయలుదేరి గుహవాగిట నిలిచెను. అంతలో ఏలియా, ఇతడు నువ్వేం చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినపడును. అందుకతడు మళ్ళీ ఇజ్రాయేలు వారు నీ నిబంధన తోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. సైన్యములకు అధిపతి దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయటకై చూస్తున్నారని చెప్పాను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయము. నీకు ఏమైనా గుర్తొస్తుంది చదువుతుంటే? ఏమైనా గుర్తొస్తుంది? ఆలోచించండి. డాడీ గారు జైల్లో పెట్టించటానికి లేని ఒక గొడవను లేవదీసి చేస్తున్న దేవుని పనిని సర్వనాశనం చేసి ఆయనను పట్టి బంధించడానికి చేసిన ప్రయత్నం కనబడుతుందండి. ఆ అపాయ స్థితి నుంచి తప్పించుకోవాలి అంటే ముందు అక్కడి నుండి వెడలిపోవాలి. లేని ఒక మాటను పలికినట్టుగా లేవదీసి ఇదాక్షయండి, పలకని ఒక మాటను పలికినట్టుగా లేవదీసి ఒక భక్తుడిని, ప్రపంచ ప్రజలను దేవుని వైపు మళ్లించవలసిన ఒక భక్తుడిని తరిమారండి, బాధ పెట్టారు. ఏమైంది? అంతకు మించిన పనితో. అవునా? ఈ రోజున అది జరిగే నాటికి కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైన దేవుని సువార్త ప్రకటన కార్యక్రమం ఈ రోజున భారతదేశంలోని అనేక రాష్ట్రాలకు, అటు ఉత్తర భారతదేశంలోనూ ఇటు దక్షిణ భారతదేశంలోనూ కూడా అనేక రాష్ట్రాలకు విస్తరించింది. ఆయన శక్తికి మించిన పని కదా అండి. అవునా? వయసు 68, 69 ఏళ్ళు. ఎక్కడి నుంచి కసిగూడు బయట నిలబడితేనే మన పరిస్థితి ఏంటంటే, బయట నిలబడితే కారిపోతుంటాయి మనకు మొత్తం. అటువంటిది ఆయన ఆ వయసులో ఇంచుమించు 8-9 రాష్ట్రాలలో ఉన్న ప్రజలను కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎందరో ప్రిన్సిపల్స్, ఎందరో డిప్యూటీ
జాయింట్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్, అది కాక ఏఐటీసీసీలో ఉన్నటువంటి కొన్ని వందల మంది నాయకులు, అక్కడ జరుగుతున్న గొడవలు, దానికి సంబంధించిన పరిష్కారాలు, దానికి సంబంధించిన సలహాలు, వీటన్నిటిని ఎన్నో వింగ్స్, ఒక లాయర్ వింగ్, ఒక సోషల్ సర్వీస్ వింగ్, ఒక ఎడ్యుకేషన్ వింగ్, ఈ వింగ్లన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజున దేవుని సువార్తను క్రమక్రమంగా భారతదేశ వ్యాప్తితం చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఆయన శక్తికి మించిన పని దేవుడు అప్పగించాడు. ఏదో చేసేద్దాం అనుకున్నారు, కానీ కాపాడుకున్నాడు దేవుడు. ఒక ఏలి అవలే దేవుడు. ఎంత పట్టుదలతో మనం ఏలియా గారి వరకు అవసరం లేదు, కనీసం డాడీ గారు అంతటి పట్టుదలతో మనం వాక్యాన్ని ప్రకటించగలమంటారా? మనం చచ్చిపోయారు, మనకి టిఫిన్ ఏది లేకపోతేనే చెయ్యి అనిపిస్తుంది, అవునా? తింటాకి ఏది సరిగ్గా లేకపోతే ఏంటి బతుకు అనిపించేస్తున్నది, కనీసం సరైన తిండి లేదు తింటాకి. ఇక మనం దేవుడు చేయవా? అసలు ఏం చేయగలం? ఏలియా స్థితికి వెళ్ళి ఏ వాగు దగ్గర, ఏ కొండల్లోనూ బ్రతకాల్సి వస్తే బ్రతకగలవా? లేదు. ఎవరో తప్పు వస్తే దేవుని తరపున నిలబడగలవా? ధైర్యంగా నిలబడలేము. కానీ వాళ్ళు నిలబడ్డారు. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? మన జీవితం, అమ్మాయిని ఇటు తీసుకొచ్చి ముందుకు తీసుకురామ్మా, అక్కడ గాలి సరిపోవట్లేదు, ఇలా ఏసీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టండి. కమలమ్మ కొత్త డ్రెస్సు, కొత్త షూ, ఇలా ఏసీ దగ్గర ఎక్కడ కూర్చోమ్మా, ఎదురుగా కూర్చో, ఏసీకి ఎదురుగా కూర్చో. మనం నిలబడగలమా అండి? శ్రమలను తట్టుకోగలమా? మనకి శ్రమలు వస్తే కదండి తట్టుకోవడానికి అనుకుంటున్నారా? మా శ్రమలు ఎందుకు వస్తాయండి? అవును, మనకెందుకు వస్తాయి శ్రమలు? మనకి ఎప్పుడైనా శ్రమలు వస్తాయండి? మనం తెలివైన వాళ్ళకి ఇవన్నీ చూసాం. ఇవన్నీ వాళ్ళకి అసలు ఏలియాకి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పమన్న మాట చెప్పటం. మోషేకి అంత తలపోటు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పిన పనిని భుజాన వేసుకోవటం. అంత తెంగరోళ్ళు ఏంటంటే మేము ఇవన్నీ వాళ్ళకి ఎందుకు చెప్పాడో తెలుసా? మీరు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళలా కమిట్ అవ్వకుండా తప్పించుకుంటారని ఇవన్నీ రాయించాడు మనకి అని మనం అనుకుని చావు తెలివితేటలు ఉపయోగించి ఆనాడు మోషే చేసిన తప్పిదం నేను చెయ్యను, నువ్వు వెళ్ళమని ఎంత గొడవ చేసినా నేను మాత్రం దేవుని పనిలోనికి వెళ్ళాను. ఏలియాలాగా తొందరపడిపోయి రాజులకు వార్నింగ్ ఇచ్చేయటము, పెద్ద పెద్దోళ్ళు నోటుకొచ్చిన మాట్లాడేసేయటం లాంటివి చెయ్యకూడదు అనే ఆ గ్రంథం చెబుతుంది మనకి, ఏలియా జీవితం చెబుతుంది అని మన వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా తీసుకుని వాటి జోలికి వెళ్ళటం మానేశారు క్రైస్తవులు. మరి ఇంకెక్కడ వస్తాయి మనకి శ్రమ? రేపు సెమినార్ వస్తుంది, పబ్లిసిటీకి వెళ్ళాలి, భయంకరమైన రుతుబా. వెళతారు పబ్లిసిటీకి, పగలంతా పని చేసి వచ్చామండి, ఇప్పుడు మళ్ళీ ఒళ్ళంతా బంక అయిపోతుంది. వెళితే ఇదో జాబు, వెళ్ళకపోతే ఆడుతో జాబు. ఎవడాడు? వాడు ఉన్నవాడు తినగా ఉండక ఈ సెమినార్లని అదని ఇదని వీడి ఇష్టం వచ్చినట్టు దేవుడు పని అంటూ. ఈ దేశంలో ఎవడన్నా ఇలాంటి చేస్తున్నాడు అసలు? ఎవడ సంఘంలో ఎవడు భజన చేసుకుంటాడు? మేము కూడా ఏ సంఘానికి వెళ్ళి ఉంటే ఆ సంఘంలో కూర్చొని భజన చేసుకుందాము. కుర్చీలాటలు, పాటలు, చక్కగా భోజనాలు వండుకు తినడాలు, కోత పండుగలు, ఇలాంటి ఎంతో సంతోషంగా ఉన్నాయి. అన్ని సంఘాలు కలకల్లాడుతున్నాయి. చూడండి, నా 6 ఏళ్ళ నుంచి ఇక్కడ పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా ఇదే జనము, పెరగరో తరగరోను, ఎప్పుడు చూసినా వెళ్ళే అబ్బెబ్బెబ్బెబ్బే ఎలా అయితే ఎలాగా. అవునా? తినగా అనుకున్న సంవత్సరానికి 3 సార్లు మళ్ళీ ఇయ్యోటి మా ప్రాణానికి మానేస్తాం మనం. ఇవి దేవుడు మనకి ఇచ్చిన చిన్ని పనులండి, పెద్దవేం కావండి ఇవి. ఏలి అంత రిస్క్ మనం తీసుకున్నామండి? లేదా ఈ రోజున అంత శ్రమ దేవుడు మనకి పెట్టలేదండి. మన పరిధిలో మన శక్తి సామర్థ్యాలను బట్టే దేవుడు మనకు పనిని నిర్ణయించాడు. కనీసం దేవుడు మనకు అప్పగించిన పనినైనా సరే ఎంతో జాగ్రత్తగా చేయాలి. నువ్వు దేవుని పనిలో ముందుకు వెళుతూ ఉంటే నిన్నెవ్వడు ఏమీ చేయలేడు.
నీ జోలికి ఎవడైనా వస్తే వాడు భస్మం అయిపోతాడు. భస్మం. కనబడకుండా పోతారండి కొంతకాలానికి. తాత్కాలికంగా వాళ్ళకున్న ప్రభావాన్ని బట్టి, వాళ్ళకున్న పొగరును బట్టి ఎగురుతూ ఉంటారు తప్పించి వాళ్ళు కొంతకాలానికి కనబడరండి. భస్మం చేసేస్తాడు వాళ్ళను దేవుడు. 2వ రాజులు 1వ అధ్యాయం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు వారి మీద తిరగబడింది. అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి, బయల్జెబూబేనా? మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. రాజుగారు మేడ నుంచి కింద పెట్టాడు. ఆ కిటికీలోంచి వేరే దూతలు ఉంటే వాళ్ళ దగ్గరికి చెగ్గును చూపించడానికి పంపుతాడు అన్నమాట. అదే బాగుంటుందండి, ఈ మధ్య పైనుంచి కింద పడిపోయాము, ఇప్పుడు బాగుపడతాం ఏంటో కనుక్కోండి అని చెప్పి మనుషులు పంపించాడట. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇలా చెప్పు, ఇజ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించ వెళుతున్నారా? నువ్వు ఈ తప్పుడు ఆలోచన చేశావు కాబట్టి. ఏంటది? దేవుణ్ణి విడిచిపెట్టి, నిన్ను సృజించిన దేవుణ్ణి విడిచిపెట్టి మరొకరి వైపు నువ్వు మళ్ళావు కాబట్టి నీవెక్కిన మంచము మీద, ఎన్నో వచ్చినవమ్మా? 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమో, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమగుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. అసలు నీ చెప్పడం చూసారా ఎలాంటి పనులు ఏలియా ట్యాకిల్ చేసేది. సెకండ్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇంత ముందు ఒకటి అయిపోయింది, ఇది సెకండ్. మళ్ళీ పెట్టుకున్నాడు ఇప్పుడు రాజుతోటి. తరువాత దూతలు రాజునొద్దకు వచ్చి వాళ్ళు అడిగాడు, మీరు ఎందుకు వచ్చేసారు వెనక్కని? వారు, ఒక మనుషుడు మాకు ఎదురుపడి మమ్మను పంపిన రాజునొద్దకు తిరిగిపోయి మీరు వెనక్కెళ్ళి ఆడికి సంగతి తెలియచేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయటకు నీవు దూతలను పంపుతున్నావే, నీవెక్కిన మంచము మీద నుండి దిగకుండా నిశ్చయముగా నీవు మరణమగుదువని అతడు పలికెనని వారు చెప్పగా, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు అసలు ఎలా ఉన్నాడు, ఎలా ఉంది, అతని వేషధారణ రూపం ఎలా ఉందని అడిగాడటండి. అందుకు వారు, అతడి గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టు కట్టుకుని ఉన్నవాడని ప్రత్యుత్తరమీయగా, ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా. అంత ధైర్యం ఇంకొకటి మాట్లాడలేడు అన్నట్టు. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా ఏలియా వద్దకు పంపాను. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఆ కొండ ఎక్కి అతని దగ్గరకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడని. అందుకు ఏలియా, నేను దైవజనుడను అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించును గాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వానిని ఆ 50 మందిని దహించేసింది. ఇంకా అసలు కోపానికి తగినట్టే దేవుడు కూడా ఒక్క మాట ఏలియా అలా అంటే మొత్తం తగలబెట్టేస్తున్నాడండి. చూసారా? అంటే నీ పని నిక్కచ్చిదైనప్పుడు, నువ్వు చేస్తున్న పనిలో యథార్థత ఉన్నప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు నీ వెనక దేవుడు ఉంటాడు. నిన్ను ఎదుర్కొన్నవాడు ఎవ్వడూ కూడా
నిలబడడు, అసలు ఉండడు, కనపడరు, భస్మీ పటలం. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన మరొకరిని వారి 50 మందితో కూడా పంపగా వాడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించున్నాడనెను. అందుకు ఏలియా, నేనే కనుక దైవజనుడునైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాకని చెప్పగా, ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించెను. రాజు ఇంకనూ 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, ఆ 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట ఏం మాట్లాడకుండా మోకాళ్ళు వేసాడట. మోకాళ్ళుని, ఎందుకంటే అక్కడ నోరు విప్పితే వెళ్ళిన వాడు వెళ్ళినట్టు తగలబడిపోతున్నారు. దైవజనుడా దయచేసి నా, కరెక్ట్ రూట్లోకి వచ్చాడండి ఇప్పుడు, దయచేసి నా ప్రాణమును నీ దాసునైనా, అంటే ముందే మాట్లాడుకున్నారనమాట, నువ్వు అక్కడికి వెళ్ళి లేనిపోని దర్పం గర్పం చూపించావంటే నీతో పాటు మేమందరం పోవటం ఖాయం. నువ్వు మీ కింద నుంచే మోకాళ్ళ మీద ఎక్కువ కొండకి ఏమి నష్టం లేదు, ఎక్కి ఏలియాని ముందు నువ్వు ప్రసన్నం చేసుకో, అతని కోపాన్ని తగ్గించు అనేటప్పటికీ, పాపం వాడు పెద్దాడైనప్పటికీ కూడా, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైన దానిగా ఉండనిమ్మని మనవి చేయగా, యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను కనుక అతడు లేచి వారితో కూడా రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు, అంటున్నాడు, విచారణ చేయుటకు ఇశ్రాయేలీయుల వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవెక్కురోను దేవతకు బయల్జెబూలునంత విచారణ చేయుటకే దూతలను పంపితివే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమొగుదువని చెప్పెను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం అతడు చనిపోయాను. ఎవడు నిలబడలేడండి. దేవుని కొరకు మనం నిలబడిన నాడు మన ఎదుట ఎవడు నిలబడలేడు. ఉదాహరణ ఎవరు? ఏలియా. రెండవ ఉదాహరణ ఎవరు? డాడీ గారు జైశాలి పిడి సుందరరావు గారు. దేనికి భయపడలేదండి ఇంతవరకు. ఎంతటి వాడినైనా సరే ఎదిరించి సమాధానం చెప్పాడు. ఈ తరంలో నిజంగా ఆయన సమకాలీనులుగా పుట్టిన మనం అంత అదృష్టవంతులం. దేవుని పిల్లలారా, ఒకసారి ధైర్యం చూడండి. ఏలియా పాత నిబంధనలు ప్రవక్తల్లో ఆవేశపరుడైన ప్రవక్తగా, రోషము కలిగిన ప్రవక్తగా దేవుని కార్యాలను ధైర్యంగా తన బ్రతుకు కాలంలో నెరవేర్చినవాడు. ఇప్పుడు ఏలియా జీవితం చూడండి ఒకసారి. ఓకే, ఆయన చేసిన పనులు వీరోచితమైనవి, అవన్నీ చదువుతుంటే మన ఒళ్ళు జలధరిస్తోంది. కానీ ఏలియా బ్రతుకు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదండి. అవునా? బ్రతుకు ఎలా అన్నా సాగొచ్చు, కానీ నీ దేవుని పని మాత్రము ఘనముగా, వైభోగంగా, పౌరుషంతో జరిగించాలి. ఇది ఏలియా జీవితం, ప్రవక్త అయిన ఏలియా జీవితం మనకు నేర్పిస్తున్నది. ఎంత సహనం చూపించాడు, ఎంత ఓపిక పట్టాడు. ఎక్కడో బ్రతకమన్నాడు దేవుడు, బ్రతికాడు. కనీసం తాగటానికి నీళ్లు లేవు, అయినా సరే మరొక చోటకి ఒక వృద్ధురాలి ఇంట చేరి, ఏంటి ప్రభు ఇంత పెద్ద ప్రవక్తను నేను, ఒక చిన్న విధవరాలి ఇంట కనీసం వాళ్ళకి తింటకి తిండే లేదే, అలాంటి వాళ్ళ ఇంటికి నేనే వెళ్ళడం ప్రభు, ఏ రాజు ఎక్కడన్నా పెట్టచ్చు కదా నన్ను అని అడగలేదండి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ దేవుడు ఏది పెడితే తిన్నాడు, దేవుడు ఎంత పెడితే అది తిన్నాడు. మనకి కనీసం 3-4 వెరైటీలు లేదు ముందులే కదా. అవునా? ఏది పెడితే అది తిన్నాడు. ఎలా బ్రతుకుతున్నాను అన్నది చూసుకోలేదండి. భార్య, పిల్లలు, సంసారం, సంతోషము, ఆనందము, ఇవేమి ప్రవక్తల జీవితాల్లో మనకు పెద్దగా కనపడవండి. దేవుడిచ్చిన మాటను అమలు చేయటమే తమ జీవిత పరమావధిగా భావించి బ్రతకడం ఒక్కటే మనకు కనిపించింది. అది ఎంత శ్రమ మీరు ఒకసారి ఆలోచించండి. శ్రమేమే కదా, చూసేవాళ్ళు ఎవరు లేరు పాపం. అతను ఆరోగ్య పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఎక్కడున్నాడు?
వాగు దగ్గర ఉండాల్సి వచ్చింది. ఉబ్బసం ఉందేమో. ఉబ్బసం ఉంటే వాగుల దగ్గర, వంకల దగ్గర, మంచుల్లోనూ అవి పడదండి. భయంకరమైన ఆయాసం వస్తుంది. ఎలర్జీ ఉంటే, అది గుండె జబ్బు మనిషి అయితే, కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే, చూపు సరిగ్గా లేకపోతే అతని ఆరోగ్య సమస్య ఏంటో ఎక్కడ ప్రస్తావించలేదు. నీ ఆరోగ్యం ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, దేవుడు నీకు అప్పగించిన పని నెరవేర్చడం ఒక్కటే నీకు ప్రధానము. ఏమంటే మిలిటరీలో చేరట్లేదా? చేరుతున్నారు లేదా? మిలిటరీలో చేరడానికి మళ్ళీ పెద్ద టెస్టులు, అది పాస్ అవ్వాలి, అది పాస్ అయితేనే నీకు ఉద్యోగం. ఎందుకంతకీ అందులో గన్న పట్టుకుని చావటాకే కదా. మరి దేవుడి కొరకు మరి నీ పొట్ట పోషించుకోవడానికి, నీవెనుకున్న వాళ్ళు పోషించుకోవడానికి నీ ప్రాణాన్ని సహితము తెగిస్తున్నావే, దానికి దేశభక్తి అని పేరు పెట్టావే. మరి దైవభక్తి కొరకు ఏమీ చేయలేమా? ఎలాగూ బ్రతకలేమా దేవుని కొరకు? మనం అనుకున్నట్టుగానే మనం బ్రతకాలా? దేవుడు అనుకున్నట్టుగా బ్రతకలేమా? శ్రమ, ఓపిక, సహనము దేవుని పనిలో ఎంతో అవసరం. ఇవన్నీ మన భవిష్యత్తుకు పునాది వేయాలి. మీ భవిష్యత్తుకు పునాదులు కావాలండి ఇవన్నీ. కొత్తలో నేను కూడా ప్రతి విషయానికి కంగారు పడిన వాడిని, బాధపడిన వాడిని, విరక్తి చెందిన వాడిని అని. కానీ భక్తుల జీవితాలు, బైబిల్లోని సారాంశము, వీటన్నిటిని చూసుకుంటూ వెళుతున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి ఎంతో ఉపకరిస్తున్నవి ఇవన్నీ కూడా. ఇవన్నీ మీకు ఉపయోగపడాలి రాబోయే కాలంలో. అందుకని ఎవడో తిట్టడని మూతి ముడుచుకోవటం, నన్ను అనేసాడు అని చెప్పి క్లాసుకు రావడం మానేసేయటం, లేకపోతే నా గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి చేస్తున్నప్పుడు దేవుడి పనిని మానేసేయటం, ఇవన్నీ చేతకాని వాళ్ళు చేసే పని అండి. ఇలా ఉంటే మీరు భవిష్యత్తులో నాయకులు కాలేరు, దేవుని పనిని ముందుకు నడిపించలేరు. కాబట్టి దేవుని పిల్లలారా ఏం చెబుతున్నాడు? మళ్ళీ చదవండి. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. మిగిలిన ప్రవక్తల గురించి వచ్చే వారం చూద్దాం.